మా అత్తారింట్లో చేసే స్పైసీయెస్ట్ బిర్యానీ మీకు ఇప్పుడు చూపిస్తాను. దీని స్మెల్ అయితే అద్భుతం. మరి ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో హాయ్, వెల్కమ్ టు మధురమైన భోజనం. నేను మీ ఛాన్సీ. మీల్ మేకర్ నానబెట్టి రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని పక్కనే పెట్టుకుంటున్నాం. ఇంటికి పెయింటింగ్ చేయించడం వల్ల టెంపరీగా పక్క రూమ్ లో అయితే వంట చేసాం, కానీ ఏ మాత్రం క్వాలిటీలో తగ్గలేదు. టేస్ట్ అయితే అస్సలు. 1 కేజీకి పైన బిర్యానీ చేసినాం కాబట్టి ఇలాంటి వెడల్పాటి గిన్నెలో అయితే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసి ఒక 50% వేగిన తర్వాత వెంటనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత బంగాళదుంప, క్యారెట్, నానబెట్టి ఉంచుకున్న నీల్ మేకర్ ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నీల్ మేకర్ మంచిగా వేగిందన్న తర్వాత టమాటో యాడ్ చేసి దీన్ని కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు సిమ్లీలోనే వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో కేజీ బియ్యం యాడ్ చేసుకుని ఇప్పటి వరకు వేగిన మసాలాలన్నీ రైస్ కి పట్టేటట్టు అడుగు నుంచి పైకి కలుపుకోవాలి. ఇప్పుడు జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వీటన్నిటిని యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడే వాటర్ అందులో యాడ్ చేసుకుని అడుగు నుంచి పైకి ఒకసారి కలుపుకొని ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసి లాస్ట్ టైం అడుగు నుంచి పైకి ఒకసారి కలుపుకోండి. ఎంతో కమ్మనైన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో హాట్, తప్పకుండా మీరైతే ట్రై చేయండి.